తాగి దాడి చేశారో లేకపోతే సోయలోనే ఉండి దాడి చేశారో తెలియదు కానీ గుడివాడలో కృష్ణా జడ్పీ చైర్మన్ ఉపాలపాటి హారిక గారి మీద దాడి హేయమైనది. ఆమె మీద వీళ్ళు ఎగబడడం చాలా తీవ్రంగా దూషణలు మాటలు. ఆమెను ఏం మాట్లాడారో అనేది మనం మీడియా ముందు కూడా ఉచ్చరించలేము అని కొందరు వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాం. అండ్ పైపెచ్చు సౌమ్యరాలుగానే పేరున్న ఆమె మీద ఇంత తీవ్రంగా టీడీపీ వాళ్ళు స్పందించడం టీడీపీకి పొలిటికల్గా డ్యామేజ్ అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు కూడా కొందరు మిన్నకుండిపోయారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా పేర్ని నాని గారు ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద మహిళలు స్పందించే విధంగా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు స్పందించే విధంగా, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఒక మహిళ మీద దాడిని ఖండించే విధంగా ఆయన ఒక జిల్లా అధ్యక్షుడిగా ఇనిషియేట్ తీసుకున్నారు. ఇది దుర్మార్గం అని. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హారికకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా బూమరంగా అయిపోయింది. మరి జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ఈ విషయంలో చాలా యాక్టివ్ ఉన్నారు, ఈ విషయాన్ని లీడ్ చేస్తున్నారు అని అనుకున్నారేమో. ఆయన కౌంటర్ ఇవ్వాలి అనే అత్యుత్సాహంలో మంత్రి కొల్లు రవీంద్ర గారు, మచిలీపట్నానికి సంబంధించినటువంటి మంత్రి కొల్లు రవీంద్ర గారు ఇంకొక అడుగు ముందుకేసి దాడి చేయించుకున్న అదే బీసీ మహిళను మహానటి అని కామెంట్ చేశారు. దారుణం. అలా అనకుండా ఉండాల్సింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంటూ ఉన్నారు, మంత్రి గారు ఆ విధంగా అనకుండా ఉంటే బాగుండు అని. సో కొల్లు రవీంద్ర గారు చేసిన వ్యాఖ్యల మీద మహిళలు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఆయన ఫోటోను చీపుర్లతో కొడుతూ క్షమాపణలు చెప్పాలి, లేకపోతే ఇది నీకు ఎప్పుడు ఇది ఒక కంటిన్యూస్గా నువ్వు ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయన ఫోటోను చీపుర్లతో కొడుతూ ఆయన ఇంటిని మహిళలు ముట్టడించారు. ఒక బీసీని ఒక మహిళను మహానటి అంటావా? దాడి చేయడాన్ని ఖండించాల్సింది పోయి నువ్వు ఒక బీసీ మినిస్టర్ అంటావు. మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మహానటులేనా? మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇట్లన్నా కనుక ఊరుకుంటావా? మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే ఒక రకం, వేరే మహిళలు అయితే మరొక రకమా? ఆ దాడికి గురైన ఆమెను మహానటి అనడానికి నోరెలా వచ్చింది అని చెప్పి ఆయన ఫోటోలను చీపుర్లతో కొడుతూ క్షమాపణలు చెప్పాలి అంటూ ఒక ఆందోళనకు ఆయన ఇంటిని ముట్టడించారు మహిళలైతే. బట్ ఏమాటగా మాట తెలుగుదేశం పార్టీకి అయితే చాలా చాలా బూమరంగ్ ఇది. చాలా పెద్ద చెడ్డ పేరు అయితే వాళ్ళు మూటగట్టుకున్నారు.